తిప్పికొట్టాలి అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొట్టాలి అగ్రవర్ణాల మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీసీ జై రెడ్డోల పాలన వద్దురా నాయనా రెడ్డోల పాలన జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ खबरदार अग्रवर्ण नायकुलारा खबरदार अग्रवर्ण नायकुलारा साधिद्दाम बीसी राजाधिकाराన్ని రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి బలహీనమైనటువంటి జీవో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది ఈ జీవో కోర్టులలో నిలబడదు ఈ జీవో ద్వారా బీసీలకు న్యాయం జరగదు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులు బీసీ ప్రొఫెసర్లు బీసీ సంఘాలు వివిధ కుల సంఘాల నాయకులు అందరం కూడా మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం మేము మొత్తుకుంటున్నట్టుగానే నిన్న తెలంగాణ హైకోర్టు జీవో నెంబర్ 9 పై స్టే విధించింది ఈ స్టే విధించిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో పాటు బీసీలకు శాశ్వతంగా 42% రిజర్వేషన్ కూడా సమాధి కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాజ్యాధికార పార్టీతో పాటు వివిధ బీసీ సంఘాల మేధావులు కుల సంఘాల నాయకులు అందరితో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాం ఈ నిరసనలో భాగంగా ఈరోజు హన్మకొండలో జీవో నెంబర్ 9 ప్రతులను కాలువ సర్కిల్లో జీవో నెంబర్ 9 ప్రతులను తగలబెట్టడంతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి బీసీ మేధావులందరితో కూడా చర్చించి భవిష్యత్తులో ఈ 42% రిజర్వేషన్ బీసీలకు సాధించేటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైనటువంటి ఉద్యమానికి రూపకల్పన చేయబోతున్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు మద్దతునిచ్చి మాకు పాల్గొంటున్నటువంటి బీసీ మేధావులకు బీసీ కుల సంఘాలన్నిటి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జీవో నెంబర్ 9ను బలహీనమైనటువంటి జీవోనిచ్చి బీసీలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ను అది స్థానిక సంస్థల్లో కావచ్చు విద్యా ఉద్యోగాల్లో సాధించేంత వరకు అవిశ్రాంతంగా పోరాడదామని మా బీసీ మేధావులకు బీసీ కుల సంఘాల నాయకులందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ.